ట్రంప్ గోల్డ్ కార్డ్స్ ని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. 50 లక్షల డాలర్లు పెట్టి గోల్డ్ కార్డు కొనుక్కుంటే అమెరికా పౌరసత్వం వచ్చినట్లేనా? ఇంకా మెలికలేమైనా ఉన్నాయా? గోల్డ్ కార్డ్స్ కు విపరీతమైన రష్ ఉందా? ట్రంప్ మస్క్ రాజీ పడ్డట్లేనా? అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా $5 మిలియన్ చెల్లించి ట్రంప్ గోల్డ్ కార్డును సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు 43 కోట్ల రూపాయలంటే అమెరికాలో సెటిల్ అయిపోవచ్చన్నమాట. ట్రంప్ కార్డు విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ కార్డు ద్వారా ప్రపంచంలోనే గొప్ప మార్కెట్ కలిగిన తమ దేశంలోకి ప్రవేశించవచ్చని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా వెయిటింగ్ లిస్ట్ కు సంబంధించిన లింక్ ను కూడా ఆయన పోస్ట్ కు యాడ్ చేశారు. పౌరసత్వం కావాలనుకునే వారు వారి పేరు, పుట్టిన దేశం, ఉద్యోగమా, వ్యాపారమా వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. $5 million, this could be yours. That was the first of the cards. You know what that card is? Gold card. It's the gold card. The Trump card, gold card. Who's the first buyer? ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టారు. వారు అమెరికాకు వచ్చి భారీగా డబ్బు ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఈ కార్డు ఫస్ట్ లుక్ ని కూడా ట్రంప్ విడుదల చేశారు. గోల్డ్ కలర్ లో ఉన్న ఈ కార్డు మీద ట్రంప్ ఫోటో ఉంది. అందుకే దీన్ని ట్రంప్ కార్డు అంటున్నారు. అమెరికా పౌరసత్వానికి ట్రంప్ కార్డు ఒక మార్గమే అన్నారు. కానీ కార్డు కొన్నంత మాత్రాన పౌరసత్వం వచ్చినట్లు కాదు. ఇది సిటిజన్షిప్ కాదు కాబట్టి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదన్నారు. అంటే ట్రంప్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వం వచ్చినట్లు కాదంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ కావాలంటే కనీసం 5 ఏళ్లు ఉండాలి, 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి, బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, స్వదేశంలో నేరాలు చేసి ఉండకూడదు. అమెరికా పౌరసత్వాన్ని పొందాలంటే అక్కడి రాజ్యాంగంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తేనే వస్తుంది. ట్రంప్ కార్డు కొంటే అమెరికా ప్రభుత్వం కొన్ని సదుపాయాలను కల్పిస్తోంది. క్రమంగా సిటిజన్షిప్ సొంతం చేసుకోవచ్చు. ట్రంప్ కార్డు దెబ్బకు సాధారణ ప్రక్రియ ద్వారా అమెరికా పౌరసత్వం పొందాలన్న వారికి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ స్నేహబంధం చేకూరించింది. ట్రంప్ పై తీవ్ర ఆరోపణలపై మస్క్ పశ్చాత్తాపం ప్రకటించారు. అధ్యక్షుడికి ఫోన్ చేసిన ఆయన ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేతను క్షమించారు. ఈ మేరకు వైట్ హౌస్ మీడియా ఒక ప్రకటన విడుదల చేసింది. Is appreciative of it, and we are continuing to focus on the business of the American people. And has the administration started a review of Musk's government contracts, something that the president said he's considering? What do you mean by that? Has the administration started a review of the contracts that Musk and his companies currently have? No efforts have been made on that front as far as I'm aware. ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారని ప్రకటించింది వైట్ హౌస్. అమెరికన్ల ప్రయోజనాల కోసమే ఇద్దరు మళ్లీ కలిశారని చెప్పుకొచ్చింది. మస్క్ కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై ఎలాంటి సమీక్షలు లేవని తెలిపింది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్నకు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీతో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. తన మద్దతు లేకపోయుంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తోసిపుచ్చారు.